టాబ్లెట్స్ ఏంటి? ఒంట్లో బాగలేదా? నాగభైరవుడిచ్చిన ద్రవాన్ని నాగభైరవుడు చెప్పినట్టు కలిపాను. ఇప్పుడది పారుతూ బాడీలోకి ప్రవేశించి ఎంతో ప్రభావం చూపిస్తుంది. కారేసుకుని హుషారుగా వెళ్తున్నాడు. ఎక్కడికి? బొమ్మలు తీసుకొచ్చారెందుకు? పుట్టబోయే బిడ్డ కోసం బొమ్మలు తీసుకొచ్చానా? అసలు మీరేమనుకుంటున్నారు? నా చెల్లెలు పెళ్లి కాకముందే కడుపుతో ఉందని హేళన చేస్తున్నారా? లేకపోతే నన్ను అవమానించడానికి ఇలా చేస్తున్నారా? లేదా మరేదైనా ఉద్దేశం ఉందా? ఈ బొమ్మలేంటి, ఈ హడావిడేంటి? నాకేం అర్థం కావట్లేదు. అదేంటమూల్య అలాంటివేంటి? రేపు పుట్టబోయే బిడ్డ ఆడుకోవడం కోసమే కదా. పుట్టబోయే బిడ్డ ఆడుకోవడానికి ఏమైనా తీసుకొస్తే అది కన్నా తండ్రి తీసుకొస్తాడు, లేకపోతే వాడి తాతయ్యో అమ్మమ్మ తీసుకొస్తారు. మీకేంటి పార్థు గారు సంబంధం? మీరెందుకు తీసుకురావడం? నా చెల్లెలికి అన్యాయం చేసిన వాడెవడో తెలియక మేం కుమిలిపోతుంటే మీరేంటి పార్థు గారు ఇలా ప్రవర్తిస్తున్నారు? అదేంటమూల్య
ఎంతో ప్రేమతో తెస్తే అలాంటావేంటి? ప్రేమతోనా? ఎవరి మీద? అదే అమూల్య, లావణ్య కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమ. వాడి మీద మీకెందుకండి అంత ప్రేమ? అది మీరు చేస్తున్న పనులేవి నాకు నచ్చట్లేదు పార్థు గారు. అమూల్య, ఆగు, నేను చెప్పేది విను. అమూల్య, ఏం చేస్తున్నావు? తగలి పెడుతున్నాను, కనపడడం లేదా? నా చెల్లెలి కడుపులో బిడ్డుందని మేం బాధపడుతుంటే మీరు వాడు పుట్టాక ఆడుకోవడానికి బొమ్మలు తీసుకొస్తారా? మీ వ్యవహారమేమీ బాలేదండి. అమూల్య, నేను నిన్ను బొమ్మలు తగలబెట్టినవనా? అమూల్య, అమూల్య, ప్లీజ్ చెప్పేది విను. పార్థు గారు! అమూల్య, ప్లీజ్ వద్దు. అమూల్య! పార్థు గారు! ఒకరి మీదకొకరు చేతులెత్తుకునే స్థాయికి వచ్చారా? వెరీ గుడ్. అక్క ప్లీజ్, బావా ప్లీజ్, నా మూలంగా మీరు గొడవ పడద్దు. చూడు లావణ్య, మీ అక్క ప్రతి విషయంలోనూ నన్ను తీసేసినట్టు చూస్తుంది. మిమ్మల్ని నా చెల్లెలి విషయంలో నిజంగానే తీసి పడేశాను. మీరంటే నాకు అపారమైన గౌరవం. మీరు నా దృష్టిలో దేవుడు అని ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మీరు నా చెల్లెలి విషయంలో జోక్యం చేసుకోకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. సంతోష్, నాగప్ప చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకు? ఆగు నాగప్ప, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇక్కడ కాటే. కాలు మీద కాటే. ఇక్కడ కాటే.
నువ్వు ఎంత కాటేసినా సరే నాకు విషయం ఎక్కదు. నేను ఆత్మని నాగప్ప. రాజు, నువ్వు ఆత్మవని నాగప్పకు తెలియదనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఆత్మవు కాబట్టే నీకు మాత్రమే కాటేసింది, లేదంటే నన్ను గాని సంతోషుని గాని కాటేసేది. ఏం నాగప్ప, ఎందుకంత కోపం? నాగప్ప ఎందుకంత కోపంగా ఉన్నాడో నాకు తెలుసు. వదిన తనకి ప్రెగ్నెన్సీ ఉందని నాటకం ఆడుతూ బాధపడుతుంది. వదిన అలా చూసి నాగప్ప తట్టుకోలేక చాలా కోపంగా ఉన్నాడు. అంతే కదా నాగప్ప? ఏం నాగప్ప, ఇంకా ఎందుకంత కోపం? నువ్వు అమ్మ గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు. చూడు నాగప్ప, అమ్మ జగన్మాత. అమ్మ వెనుక ఉన్న శక్తి అమ్మను నడిపిస్తుంది. అమ్మ ఏ కారణం చేత ఇదంతా చేస్తుందో, ఒకవేళ అమ్మ ఈ సంసార జీవితం నుండి విముక్తి పొంది అందరికీ దూరంగా బ్రతకాలనుకుంటుందేమో. అమ్మకి అన్నీ తెలుసు. ప్రజల కోసం పుట్టిన అమ్మ తన కుటుంబం కోసం బాధపడటం జరగదు. ప్రజల కోసం మాత్రమే బాధపడుతుంది. సంతోష్, నాగప్పకి పాలు తీసుకురా. మన నలుగురు శక్తి అమ్మకి కవచంలాగుండాలి. మనం అమ్మకు రక్షణ ఇచ్చేంత గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ మన రక్షణ శక్తి అమ్మకు నిత్యం మనోధైర్యం ఇవ్వాలి. జై జగన్మాత, జై జగన్మాత. भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कृते भगवती हेशिति कंठ कुटुंबिनी भूरि कृते जय 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 हे महिषासुरमर्दिनी जय 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 हे रम्यकपर्दिनी शैलसुते जय 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 हे महिषासुरमर्दिनी जय 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 हे रम्यकपर्दिनी शैलसुते
ఎప్పుడు పులిని చూసినట్టు చూస్తున్నా? నీ చెల్లెలి విషయంలో నేను ఎక్కువ కేర్ తీసుకుంటున్నానా? నీకు నచ్చని విషయం అదేగా. నీ చెల్లెలి విషయంలో నేను ఒక తప్పు చేశాను. నీ చెల్లెలు ప్రెగ్నెంట్ అవటానికి కారణం నేనే. ఆ రోజు ఏదో టెన్షన్ వల్ల మైండ్ డిస్టర్బ్ అయి కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను. దానివల్ల నేను కొంచెం రిలాక్స్ అవుతాననుకున్నాను. కానీ ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుందని అనుకోలేదు. ఆ రోజు మీ చెల్లెల్ని కరెక్ట్ టైంకి పికప్ చేసుకోకపోవడం వల్ల తన జీవితం ఒక దుర్మార్గుడి చేతిలో నాశనం అయింది. నేను ఆలస్యంగా వెళ్ళుండకపోతే నీ చెల్లెలి జీవితం నాశనం అవ్వకపోయిండేది. దీనంతటికీ కారణం నేనే. ఆ బాధ తట్టుకోలేకే ప్రతి క్షణం నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను. మీరు మందు మానేసి పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. మీరు మళ్ళీ మందు తాగడం ఎందుకు మొదలు పెట్టారు? మీకేం లోటొచ్చిందని, మీకు ఏ విధంగా మనశ్శాంతి లేకుండా పోయిందని మందు తాగారు? చెప్పండి. భర్త బయటికి వెళ్లి తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు ఆ భార్య ఎదురు చూస్తూనే ఉంటుంది. భర్త తన కంటికి కనిపించేంత వరకు ఆందోళన చెందుతూనే ఉంటుంది. కాని మీ మగాళ్ళకి అవేమీ కనిపించవు. మనశ్శాంతి లేదని మందు తాగుతారు, మీకిష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, మీకు నచ్చినట్టు వాగుతారు, ఆఖరికి పెళ్ళాన్ని కొడతారు, తిడతారు. అసలు ఎన్నాళ్ళకి మారుతారు మీరు? అసలు మీ కరువైన మనశ్శాంతి ఏంటో చెప్పండి. నా ప్రేమను నీకు చెప్పలేకపోతున్నా, అదే అశాంతి. నీకు దగ్గర కాలేక నాకు నేనే సంకెళ్ళు వేసుకుంటున్నాననే బాధ. అది తట్టుకోలేక డిప్రెషన్లో మందు తాగాను. చెప్పండి పార్థు గారు, మీరు నాకిచ్చిన మాట తప్పి మందు తాగి ఆ రోజు ఆలస్యంగా వెళ్లి పరోక్షంగా నా చెల్లెల జీవితం నాశనం అవడానికి కారణమయ్యారు. ఈ ఇంట్లో మీకు మనశ్శాంతి పోగొట్టే విషయం ఏంటి? పోనీ ఆఫీసులో ఎవరితోనైనా గొడవ పడ్డారా? పోనీ నా విషయంలో ఏదైనా పొరపడ్డారా? అసలు ఎందుకు మీరు ఎంత ఆందోళనకు గురవుతున్నారు? చెప్పండి పార్థు గారు. నాకు మీరు చెప్పకపోయినా మీ విషయంలో ఆ యముళ్లాంటి భవానితోనే పోరాడను పార్థు గారు. రాళ్ళు, రప్పలు, చెట్టు, పుట్ట లెక్క చేయకుండా ఆ అడివంతా తిరిగి మిమ్మల్ని దక్కించుకున్నాను. ఇంత చేయడానికి కారణమేంటి? మీరు నాకు జీవితాన్నిచ్చారు. నేనేమైపోయినా పర్వాలేదు, మీరు మాత్రం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి పార్థు గారు. మీకేం కావాలో చెప్పండి. మీ సంతోషం కోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అమూల్య, ఎందుకంత గట్టిగా అరిచారు? నా నోటి వెంట అటువంటి మాటని మీరు తట్టుకోలేకపోతే నా మనిషి అనుకుంటున్న మీకేమైనా అయితే నేనెలా తట్టుకోను? మీకేమవుతుందోనని నాకు కూడా భయంగానే ఉంటుంది. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. పార్థు గారు, నేనెప్పుడు ఒకటి మాత్రం ఆశిస్తున్నాను. మన మధ్య ఏ కారణం చేత ఏ గొడవలు జరగకూడదు. మన జర్నీ ఎప్పుడు
సంతోషంగా ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలి. దయచేసి మీరు నా విషయంలో ఏదీ దాయొద్దు. మీరు దాస్తున్న విషయం నాతో మీరు తొందరగా చెప్తారని అనుకుంటున్నాను. అది చెప్పలేకే కదా నేను నీ దృష్టిలో తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోయాను. నీ ప్రేమ సంగతి నీకు నువ్వుగా అమ్మకి చెప్పకూడదు. ఆ స్వామి ఎప్పుడు నన్ను కరుణిస్తాడో, ఎప్పుడు నా ప్రేమ నీకు దగ్గర అవుతుందో. అందరూ అలా చూస్తున్నారేంటి? ఎందుకు పిలిచానా అనే? ఏం లేదండి, కూతురు కడుపుతో ఉందని కేవలం కూతురు కోసమే ఏదో ఒకటి తీసుకొస్తే ఎలా? అందుకే మా వియ్యంకుల వారికి, అల్లుడి గారికి, అందరికీ మా తహత్తుకు తగ్గట్టు ఏదో ఒకటి తీసుకొచ్చాం. వదిన గారు, అప్పుడు మీరు మా ఇంటికొచ్చినప్పుడు అక్కడొక సంపెంగ పువ్వు చూసి మారం చేసి మరీ పువ్వు తీసుకుని తెగ మురిసిపోయారు, గుర్తుందా? ఇప్పుడు మీకోసం ఆ సంపెంగలు తీసుకొచ్చాను. వాసన చూడండి వదిన గారు, ఎంత బాగున్నాయో. తీసుకోండి. నీకోసం మన పెరటి చెట్టు బొప్పాయి తెచ్చానమ్మా లావణ్య. కాసేపు ఆగి తింటుందిలే. దానికెంతో ఇష్టమైతే వద్దంటావేంటి? ఇంత సడన్గా కడుపు నొప్పి రావడం ఏంటి? మీ లావణ్య కడుపుతో ఉంది కాబట్టి.